ఈరోజు వచ్చేసి మనం రామాయణంలో ఉన్న కిష్కింధకాండ నుండి ఒక చిన్న ప్రసంగం మనం చర్చిస్తాం. ఏక సమయం తీసుకొని ఒక 15 నిమిషాలు 12 నిమిషాలు. అయితే మనమందరము స్వామివారి ఆధ్వర్యం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ హనుమాన్ చాలీసా పడుతుంది. సో హనుమాన్ చాలీసాలో ఉన్న 40 పద్యాల పైకి మొదటి పద్యం ఏముంది? जय हनुमान ज्ञान गुण सागर, जय कपी सती हलोक उजागर, राम दूत अतुलित बलदामा, अंजनी पुत्र पवन सुत नाम. तो ఇది 40 పద్యాల పైకి మనం ఈరోజు ఈ మొదటి పద్యంలో ఉన్న మొదటి ఒక శబ్దం మీద చర్చిస్తాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. దీని అర్థమైంది, హనుమంతుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క తెలివి, ఇంకా ఆయన యొక్క గుణాలు దేంతో పోల్చడం జరిగింది? సాగరంతో పోల్చడం జరిగింది. మనం ఒక చిన్న చెల్మెను కొలవచ్చు. చెల్మె తెలుసు కదా, పాతకాలం నది ఒడ్డున నీళ్ళాలంటే చెల్మె దొరుకునే వాళ్ళు. చెల్మెను మనం కొలవచ్చు, నదిని మనం కొలవచ్చు, ఓ చెరువును కొలవచ్చు, కానీ సముద్రంని కొలువలేము. కనుకనే సముద్రంతో పోల్చడం జరిగింది. అంటే దేనితో మనం కొలవలేము. తో హనుమాన్ అన్ని గుణాలు, అంత జ్ఞానము, సముద్రం లాంటి గుణాలు, సముద్రం లాంటి జ్ఞానాలతో కలిగి ఉన్నవాడు. కనుకనే ఆ సముద్రంలోకి వెళ్ళి మనము ఒక చుక్క ఇస్తున్నాం అన్నమాట. ఇది కేవలం పావడే కాదు, ప్రతి ఒక్క పద్యం మీద మనము గంటల కొద్ది చర్చించేస్తాం. ప్రతి ఒక్క పద్యంలో ఉన్న ప్రతి ఒక్క శబ్దం మీద గంటల కొద్ది చర్చించేస్తాం. అంత విశాలం ఉంది. కనుక ఈరోజు జ్ఞాన గుణ సాగర్. తో మనం హనుమాన్ యొక్క జ్ఞానం మీద, ఒక్క శబ్దం జ్ఞానం మీద మనము చర్చిస్తాం. అయితే మీపైకి రామాయణ ఎందరు చదివినారు? మొత్తం రామాయణం, వాల్మీకి రామాయణం మొత్తం. మనం రామాయణం చదివినట్లయితే అందులో 7 ఖండాలు ఉన్నాయి. ఖండాలు అంటే ఏంటి? భాగములు. సో ఫస్ట్ బాల్కాండ ఉండేది, దాని తర్వాత అయోధ్యకాండ వస్తుంది, దాని తర్వాత అరణ్యకాండ వస్తుంది, 4వ వస్తుంది కిష్కింధకాండ, 5వ వస్తుంది సుందరకాండ, 6వ వస్తుంది యుద్ధకాండ, 7వ వస్తుంది ఉత్తరకాండ. సో రామాయణం ఇది 7 భాగంలో డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం కిష్కింధకాండకెళ్ళే ఒక చిన్న ప్రసంగం చర్చిస్తాం. వాస్తవంగా హనుమంతుడి ఇంట్రొడక్షన్, ఇప్పుడు మనం కదా మూవీ చూస్తే మూవీస్లో ఉన్న ప్రతి ఒక్క పాత్రుడు ఒక సమయంలో వస్తాడు. స్టార్టింగ్ అందరూ వస్తారా? అందరు రారు. హీరో హీరోయిన్ స్టార్టింగ్లో రారు. ఫస్ట్ హీరో తల్లి లేదా హీరోయిన్ తల్లి వాళ్ళు వస్తారు, ఒక్కొక్క పాత్రలు వస్తూ ఉంటారు అన్నమాట. సో రామాయణంలో హనుమాన్ది ఎంట్రీ కిష్కింధకాండ ఉంటుంది. కిష్కింధకాండ వరకు హనుమాన్ విషయం ఎక్కడ కూడా చర్చించడం జరగట్లేదు. ఈ కిష్కింధకాండ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే రామ్ లక్ష్మణ్ సీతమ్మను వెతుకుతూ అడవిలా వాళ్ళు కిష్కింధ క్షేత్రంలో చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కిష్కింధ క్షేత్రం అంటే ఎక్కడ ఉంది తెలుసా మీకు? చూడండి, ఇది మన పరిస్థితి. మనం సనాతని ఉండలేదు, హిందూ ధర్మం కోసం పోరాటం చేసేవాళ్ళు, కానీ మన విషయం మనకు తెలియదు. ఇది మన ప్రాబ్లం. మన హిందువులది పెద్ద సమస్య ఏంది? మన విషయమే తెలియదు. మన సమస్యకు మూల కారణమైంది ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా కానీ మనం వినే పరిస్థితి లేదు. సో కనుకనే రెగ్యులర్లీ ఇటువంటి వర్గాలు క్లాసెస్ జరగాల్సింది. దీనివల్ల మనకు విషయాలు తెలుస్తాయి. సో కిష్కింధకాండ అంటే ఇప్పుడు ప్రస్తుతము కర్ణాటకం హంపి క్షేత్రం. హంపి విన్నారా మీరు? సో హంపి ఇది కిష్కింధ క్షేత్రం, ఎక్కడైతే సుగ్రీవ ఇంకా వాలి పరిపాలించింది. సో సీతమ్మ జాడ వాళ్ళు వెతుకుతూ వాళ్ళు
కిష్కింద కాండకి వచ్చాను, సారీ కిష్కింద క్షేత్రం వచ్చేసాను రామ్ లక్ష్మణ్. అది కూడా ఎవరు చెప్పిండ్రు? కబంధ అనే రాక్షసుడు మలిపినమాట. మీరు కిష్కింద క్షేత్రం వెళ్ళండి, అక్కడ సుగ్రీవ్ అనే ఒక వానర రాజు ఉన్నాడు, అతని పరిస్థితి మీ పరిస్థితి ఒకలాగా ఉంది రాముడు చెప్పాడు. అక్కడికి వెళ్తే కానీ ఆ కిష్కింద క్షేత్రంలో ప్రవేశించక ముందు అక్కడ కిష్కింద క్షేత్రం ఎంట్రీలోనే శబరిమాత ఉంటుంది, మాతంగ ఋషి ఆశ్రమం ఉంటుంది. అక్కడికి వెళ్తారంటే శబరి మీకు సుగ్రీవుని జాడ చెప్తుంది. సో సుగ్రీవి వెళ్తే మీకు మీ భార్య దొరికే అవకాశం ఉంటుంది అని కబంధుడు చెప్పి ఆయన మరి కండిషన్ పెడతాడు. ఎప్పుడు స్టార్టింగ్ చెప్పలేడు, మీరు నన్ను ఉద్ధరింపని చెప్తాడు. ఎందుకు కబంధుడు ఒక పెద్ద దేవత, శ్రాపం వలె దుష్శ్రాపం వలె రాక్షసుడు అయింది. ఏం చేయండి, మీరు నన్ను నా దేహాన్ని ఒక పెద్ద బొందలేసి మీద అగ్గి పెట్టండి, అప్పుడు నా ఈ దేహం అన్నది కాలిపోతుంది, అందులో నిజస్వరూపం బయట పడుతుంది, అప్పుడు నేను చెప్తాను కండిషన్ పెట్టిండు. రామ్ లక్ష్మణ్ ఆ కబంధ రాక్షసుని పేద బొందలు దోడేసి ఏడేసి నీకు దాన్ని కట్టెలు చెత్త మన్ను మజంతేసి నీకు అగ్గి పెట్టేసరికి అప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆ దేవత బయటకు వస్తాడు, అప్పుడు ఆయన అడ్రస్ ఇస్తాడు. సో రామ్ లక్ష్మణ్ కిష్కింద క్షేత్రంలోకి పరిధిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఋష్యముఖ పర్వతం, ఇప్పుడు మీరు హంపి వెళ్తుంటే మీరు వెళ్ళి హంపి విన్నారు? హంపి విషయం మేము 2-3 months యాత్రకి వెళ్తాం, అప్పుడు మీరు రావచ్చు. ఈ హంపి క్షేత్రము ఈ తుంగభద్ర నది వద్దు కర్ణాటకలో, అక్కడ కేవలము పర్వతాలు. అంజన్న పుట్టిన స్థలము అంజని పర్వతం, అది కూడా అక్కడ ఉంటుంది, తుంగభద్ర నది అటువైపు. అయితే ఈ ఋష్యముఖ పర్వత శిఖరం మీద ఒక గుహ ఉంది. ఆ గుహలో సుగ్రీవ్, హనుమాన్, జాంబవంత్, నల్, నీల వీళ్ళందరూ అక్కడ ఉంటుంది, గ్యాంగ్ వాళ్ళు దాగుంటుంది. తో రామ్ ఇంకా లక్ష్మణ్ ఆ కిష్కింద క్షేత్రంలోకి వచ్చే వరకు ఆ కొండ శిఖరం మీదకెళ్ళే ఆ గుహలకెళ్ళే సుగ్రీవ రామ్ లక్ష్మణ్ చూస్తుంది. చూసేసరికి ఆయన పరిస్థితి ఏమవుతుంది? ఆగమాగమవుతుంది, అస్థిరమవుతుంది. మనం ఎప్పుడు అస్థిరమవుతాము, ఎప్పుడు ఆగమాగమవుతాము? ఆగమాగమవుతామా లేదా? అస్థిరమవుతాము లేదా? ఎప్పుడైతాము? గట్టిగా అయిపోండి. ఎస్, భయం. అవును లేదా? మీ పైకి ఉన్నారు ఎవరైనా భయం లేని వాళ్ళు? భయం లేని ఉన్నారు ఎవరన్నా? అందరూ భయంతో కూడినారు. భయంతోనే ఉంటున్నాం, భయంతో చచ్చిపోతాం. అయితే సుగ్రీవ భయంతో ఈ కొండ శిఖరం మీదకెళ్ళి ఆ కొండ శిఖరం మీద, ఈ చెట్టు మీదకెళ్ళి ఆ చెట్టు దుంకుతుండు. భయం 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 భయం. సో హనుమాన్ చూస్తున్నాడు, ఇందాక స్థిరంగా ఉండే, ఇందాక హాయిగా కూర్చొని ముచ్చట్లు పెట్టిడు, సడన్గా ఏమైంది? సడన్గా ఈ గాలి ఎందుకు అయిపోయిండు? ఎందుకు ఇంత ఆగమాగం, ఎందుకు ఇంత భయం అని హనుమాన్ ప్రశ్నిస్తుండు. సో వాస్తవంగా కిష్కింద కాండలో హనుమాన్ది ఎంటర్ అవుతుంది. సో అయితే ఈ సుగ్రీవ ఆగమాగం పిసపిస అవుతుంది, ఇటు భయం. సో అంజన చూస్తుండు, అయ్యి ఏమైంది సడన్గా అయినావు? సో అడుగుతుండు సుగ్రీవ ఏమైంది? కానీ ఎంత భయపడ్డాడంటే సుగ్రీవ చెప్పే పరిస్థితి కూడా లేడు. ఇప్పుడు వ్యక్తికి బాగా టెన్షన్ అయిపోతుందో నోటికి వెళ్ళి మాట కూడా లేదు. ఎందుకు నెత్తి పనిచేయదు? పనిచేస్తుందా? బుద్ధి పనిచేయదప్పుడు. బుద్ధి పనిచేయకపోసరికి ఏం చెప్పాలనో, ఏం చెప్పద్దో, ఏం మాట్లాడో ఏం అర్థం కాదు. అట్లాంటి పరిస్థితి అయిపోతుంది. కానీ హనుమాన్ ఎవరు? జ్ఞానంతో కూడిన వ్యక్తికి విషయాలు చెప్పే అవసరం ఉండదు. జ్ఞానవంతుడు ఎవరు? ఇప్పుడు మన ఊర్లలో కదా, లేక బయట ఎక్కడ కానీ మన సమాజంలో పెద్ద మనుషులు ఉంటారు లేదా? ఎవరిని అనుకుంటాం పెద్ద మనుషులు? వయసు బట్టా? తెలివిని బట్టి వయసు ఉంటుంది, కానీ వయసుతో పాటు తెలివి కూడా ఉండాల్సింది. ఇజ్ ఇట్ నాట్? తెలివి కూడా ఉండాల్సింది. కనుక తెలివితనం ఒక లక్షణం ఏంది? అలాగూ అన్ని విషయాలు చెప్పే అవసరం ఉండదు.
వాళ్ళు కొంచెం వింటారు, సరే అంటారు. ఇస్ ఇట్ నాట్? ఎందుకు? విషయం తెలిసిపోతుంది. మొత్తం కథ వినే అవసరం లేదు వాళ్ళకు, మొత్తం కథ వినే అవసరం ఉండదు. కొంచెం విన్నరా వాళ్ళు ఇమీడియట్లీ. ఇప్పుడు ఎక్స్పర్ట్ డాక్టర్ ఎవరు? ఎక్స్పర్ట్ డాక్టర్ అంటే మొత్తం కథ అయిపోయి అవసరం ఉంటుంది. ఒక్క ప్రశ్న 2 ప్రశ్న చెప్పేస్తాడు, నీకు సమస్య ఏముందో. ఎందుకు? అంత జ్ఞానం ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఉండలేదు, జ్ఞానంతో ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో అలాగే హనుమాన్కి అన్ని విషయాలు చెప్పే అవసరం లేదు. సుగ్రీవుని యొక్క హల్చల్, శరీరం యొక్క మూమెంట్స్ చూసే అర్థం చేసుకున్నాడు. ఈ సుగ్రీవ్ భయపడ్డాడు. ఇంకా సుగ్రీవ్కి భయంకి ఒక్కడే ఒక కారణం. సుగ్రీవ్ జీవితంలో భయంకి ఒకే ఒక కారణం. మనందరికి కూడా అదే కారణం ఉంది. ఏం కారణం? మనందరికీ ఏ భయం లేకుండా ఒక్క భయం మాత్రం సమానంగా ఉంది అందరికీ. చెప్పండి ఏంటి అది? మరణ భయం. మిగతా భయాలు కొంచెము వేరే వేరే కావచ్చు, అవును లేదా? మీకున్న భయం నాకు లేకపోవచ్చు, నాకున్న భయం మీకు లేకపోవచ్చు, కానీ ఒక్క భయం మాత్రం సమానం. ఏదది? మృత్యు, మరణ భయం. సుగ్రీవ్ కూడా అదే భయం ఉంది. హనుమాన్ తెలుసుకున్నాడు, సుగ్రీవ్ భయపడ్డాడంటే భయం కారణం. భయంకి కారణం ఏంటి? మృత్యు. మరి మృత్యువుకి కారణం ఎవరు? వాలి. కనుకనే ఆ భయంతో ఏమైంది? సుగ్రీవ ఆ ఋష్యముఖ పర్వత కొండ శిఖరంలో ఉన్న గుహలో దాగున్నాడు భయంకి. తో హనుమాని మొత్తం విషయం అర్థం చేసుకున్నాడు. ఏంది మొత్తం సీన్ని? సుగ్రీవ్ గాలిగాలి అవుతున్నాడు. ఎందుకు? భయపడ్డాడు. భయం ఎవరిది? వాలిది. దేని పట్ల భయము? మృత్యు. తో కనుక 3 విషయాలు హనుమాన్ తెలుసుకొని, రామాయణ కిష్కింధాకాండలో హనుమాన్ది మొదటి డైలాగు, ఏముంది? ఓ సుగ్రీవ, నీ మనసులో వాలి పట్ల ఉన్న భయంని నువ్వు తీసిపారి. మనందరికీ అవుతాం భయం ఉంటుంది. మళ్ళీ వానితో భయము, వీనితో భయము, ఇన్కమ్ ట్యాక్స్ భయము ఉంటుంది లేదా? సో సుగ్రీవ్కి ఎవరు భయం ఉంది? వాలి భయం. హనుమాన్ ఏమంటున్నాడు? చక్కగా దెబ్బ ఎత్తుండు, స్పీకింగ్ టు ద పాయింట్. కనుకనే తెలివివంతు వ్యక్తి లక్ష్యం ఏంది? వాళ్ళు ఫాల్తు మాట మాట్లాడరు, వాళ్ళు అక్కడిక్కడ ముచ్చట మాట్లాడరు. దే స్పీక్ టు ద పాయింట్. లేదా? ఎంత అవసరం ఉందో అదే విషయం మాట్లాడతారు. ఇక్కడి కథలు అక్కడి కథలు విషయం తింపరు. అక్కడక్కడ తింపి అప్పుడు పాయింట్కి రావాలి, టైం వేస్ట్ చేయరు వాళ్ళు. ఇది పెద్ద మనుషుల లక్ష్యం. అవును లేదా? వాళ్ళు కొంచెం వింటారు, ఇమీడియట్లీ వాళ్ళ తీర్పు, జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు, ఇది ప్రాబ్లం ఉందని. హనుమాన్ అటువంటి జ్ఞాన గుణ సాగర్. విన్నాడు ఫస్ట్ డైలాగు, ఓ సుగ్రీవా, నీ మనస్సులో వాలి పట్ల ఉన్న భయం నువ్వేం చేయు? తీసిపారేయు. ఫస్ట్ తెలుసుకున్నాడు భయం ఏముంది, వాలి పట్ల భయం ఉంది, తీసిపారి. రెండో విషయం చెప్తుండు, నువ్వు ఒక కోతివి. ఏమో చెప్తుంది సుగ్రీవ్కి? నువ్వు ఒక కోతివి కాబట్టి కోతి గుణం ఏంది? కోతిది ఒక మనస్తత్వం చాలా చంచల ఉంటుంది. ఏమంటు నువ్వు కోతివి కనుకనేమైంది? ఈ మనస్తత్వం ఎలా ఉంది? చంచలం ఉంది. చంచల మనస్థితి కలిసింది కాబట్టి చంచల గుణాలు మనస్తత్వం ఉంటే వాళ్ళ లక్షణం ఏమిటి? వాళ్ళు తొందర నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలంటే మంచి ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మీరు తెలుసుకోవాలి, చాలా పాఠాలు చెప్తున్నాను నేను ఈరోజు. అంటే నేను చెప్పట్లే, హనుమానం చెప్తున్నాను. అంజన ఇక్కడ కూర్చున్నా కాబట్టి అంజన చెప్పే విషయం ఏంది? జీవితంలో మనసు స్థిరం లేనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మరి మనసు చంచలం కారణం ఏంది? ఒక కారణం భయం. సో కనుకనే జీవితంలో నిర్ణయాలు తీసుకునేది ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ భయాన్ని తీసి బయట పారేయాలి. మనసుని స్థిరం చేసుకోవాలి. దాని తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. గుర్తుంచుకోవాలి పాట లెసన్.
హనుమాన్ చెప్తుండు, వా సుగ్రీవా, నువ్వు చంచలమైన మనస్తత్వంని కలిగి ఉన్న కోతివి కనుక నువ్వు తొందర నిర్ణయాలు తీసుకుంటావు. ఎలాంటి ఆలోచన లేకుండా తొందర నిర్ణయాలు తీసుకుంటావు. ఇంకా ఆ నిర్ణయాలపై నువ్వు కొంచెం ఆలోచన జరుపుకున్నట్లయితే 99% ఆ నిర్ణయాలు ఏమవుతావు, క్యాన్సిల్ చేసి పాడతావు. కనుకనే జీవితంలో మనం నిర్ణయాలు తీసుకోవాల్సింది, కానీ ఆ నిర్ణయంని అమలుపరచద్దు ఇమీడియట్లీ. ఏం చేయాలి, ఆ నిర్ణయాలపై కూడా ఆలోచన జరగాల్సింది. నిర్ణయాల కంటే ముందు కూడా ఆలోచన జరగాల్సింది. నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆలోచన జరగాల్సింది. దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది, అమలుపరచాల్సింది. అవును, ఇది హనుమాన్ చెప్పే జ్ఞానం. ఇటువంటి అసంఖ్యమైన పాఠంలు, లెసన్స్ మనకు హనుమాన్ కిష్కింద కాండ్ నుండి పడితే మనకు ఉత్తరాఖండ్ వరకు తెలియజేస్తుంది. ఏమో చెప్పండి సుగ్రీవుకి ఫస్ట్ డైలాగు, సుగ్రీవా నీ మనసులో వాలి పట్టున్న భయం ఏం చేయు, తీసిపోయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నువ్వు చంచలమైన మనస్తత్వంని కలిగిన కోతివి కనుకనే నువ్వు తొందర నిర్ణయాలు తీసుకుంటావు. ఆ నిర్ణయాలపై నువ్వు ఆలోచన జరిపితే నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏం చెప్తావు, రద్దు చేసేస్తావు, క్యాన్సిల్ చేసి. ఇందులో మన కోసం పెద్ద పాఠం ఉంది, చెప్పిన కదా. జీవితంలో ఇప్పుడు మీరందరూ మీ ఊరికి, సమాజంకి, మెట్పల్లికి అందరూ పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు లేదా? సమాజంకి పెద్ద మనుషులు కాకుండా కుటుంబానికి పెద్ద మనుషులు ఉన్నారు, మీరు ఉన్నారు లేరా? సో పెద్ద మనుషులు అయినప్పుడు ఏంది, పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. పెద్ద మనుషులు అవుతున్నాము, వయసు దాటిందంటే వయసుతో పడే ఏం రావాల్సింది, బాధ్యత కూడా రావాల్సింది. ఏ బాధ్యత, సరైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత రావాల్సింది. వ్యక్తిది విలువ వయసుతో ఉండదు. ఓ ఈ వ్యక్తి 50 అయిండు కాదు, వ్యక్తిది విలువ వయసుతో ఉండదు. వ్యక్తిది విలువ తన జ్ఞానంతో ఉంటుంది, తన తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. అవును లేదా? సరైన సమయంలో సరైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో ఆ వ్యక్తికి విలువ ఉంటుంది, ఉంటుందా లేదా? సరైన సమయంలో సరైన నిర్ణయాలు. మన పరిస్థితి ఏముంది, ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలనో తెలియదు. ఇది మన పరిస్థితి. మరి ఎందుకు అట్లా పరిస్థితి ఉంది? ఎందుకంటే మనం అందరం భయంతో కూడి ఉన్నాము. కనుకనే నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు, పెద్ద మనుషులు, సమాజం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, వాళ్ళ మనసు చాలా స్థిరంగా ఉండాల్సింది. ఎవరి మనసు స్థిరంగా ఉండదో వాళ్ళు ఎన్నడూ ఇటువంటి బాధ్యతలు తీసుకోకూడదు. ఎటువంటి బాధ్యతలు? నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు. ఇప్పుడు హనుమాను చెప్పే ఈ విషయం వెనుక సీన్ ఏముంది అది మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది హనుమాన్ మాట ఎందుకు అంటున్నాను. సో కనుక మనం 5 నిమిషాల లోపల ఆ సీన్ తెలుసుకుందాము. హనుమాన్ నోటి నుండి మాట ఎందుకు వస్తుందని. వాస్తవంగా వాలి అంటే దానికంటే ముందు, వాళ్ళకంటే ముందు ఒక రాక్షసుడు ఉండే, చాలా శక్తివంతుడైన రాక్షసుడు. అతని పేరేంది, దుందుభి. ఈ దుందుభి అనే రాక్షసుడు ఒక విశాల కాయమైనటువంటి పోతు తెలుసు కదా, మొగబర్రె పోతు అంటారు కదా, పోతు. ఆ పోతు రూపం ఎత్తిండు అనమాట ఆ రాక్షసుడు. పోతు రూపం ఎత్తి సముద్రం వైపు వెళ్ళిండు. ఆ సముద్ర దేవతకు ఆహ్వానిస్తుండు. ఏ సముద్ర దేవత, నువ్వు యుద్ధం చెయ్యు. అహంకారం కదా, శక్తి బాగుంటుంది, అహంకారం ఉంటుంది. ఇంకా అహంకారం లక్షణం ఏంటి, నన్ను మించిన ఎవరు లేదు. ఇంకా మనం ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మనకు నమ్మకం కల్పించుకోవడము, తర్వాత ప్రపంచంకి నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తాం కి నాకంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. తో కనుకనే ఈ దుందుభి అనే రాక్షసుడు సముద్రం వైపు వెళ్ళిండు. సముద్రంకి వెళ్ళి నాతో యుద్ధం చేయన్నాడు. అప్పుడు సముద్రం రాజు అంటుండు, నేను వృద్ధుణ్ణి, నేను మీతోని యుద్ధం చేసే స్థితి లేను. ఓ పని చెయ్యి, నువ్వు హిమాలయ వెళ్ళు, హిమాలయ పర్వతం వెళ్ళు. అక్కడ హిమవాన్ అనే రాజు ఉంటాడు. హిమాలయ పర్వత రాజు హిమవాన్.
అతనితో యుద్ధం చేయి, నువ్వు అతను నీకు సమానమైన పోటీ. సరే అని దుందువి సముద్రం వదిలేసి హిమాలయకి వెళ్తుండు. అక్కడ హిమవాన్ రాజును ఆహ్వానించుడు. హే హిమవాన్ రాజా, నాతో యుద్ధం చేయు. హిమవాన్ ఏమంటుడు, ఇగో నా పర్వతాలు, నా శిఖరాలు, ఇవి సాధు పురుషుల కోసము తపస్సు స్థలిలు, ఈ ప్రశాంతమైన స్థలంలో నువ్వు వచ్చేసి ఇక్కడ ఈ కొండ శిఖరంలో నష్టం చేసుకుని భంగం చేసుకుని మంచిది కాదు. తో కనుకనే నాకు శక్తి లేదు ఇంతో యుద్ధం చేసేది, వెళ్ళిపో. ఇందులో ఒక పాఠం ఉంది తెలుసుకునేది మన కోసం. ఏంది? జీవితంలో మనకు ఎంత శక్తి ఉందో లేదో ఆ తర్వాత విషయం మనం భవిష్యత్తును ఆలోచించాల్సింది. భవిష్యత్తు విషయం ఆలోచించి ఇప్పుడు మనము ఆ కార్యము చేయాలా చేత డిసైడ్ చేసుకోవాల్సింది. మనం ఇప్పటి విషయం ఆలోచిస్తాం. ఇప్పుడు హిమవాన్ ఆ దుందుబితో యుద్ధం చేస్తే విజయవంతం అవుతుండే, కానీ ఏమవుతుండే? నష్టమవుతుండే. అవును లేదా? శిఖరాలు నష్టమవుతుండే, ఉద్యానాలు నష్టమవుతుండే. దానివల్ల ఏమవుతుండే? ఋషుల కోసము, సాధు పురుషుల కోసము తపస్సు చేసే స్థలము పాడైపోతుండే. సో మనం కూడా జీవితంలో ఎన్నో సాధించుకునే ప్రయత్నం చేస్తాం, మంచిదే, కానీ నష్టపోకుండా చూసుకోవాల్సింది. అది తెలియదు. కనుకనే కొన్ని సందర్భంలో సరే నువ్వు గొప్పవా అని చెప్పుకోవచ్చు, నువ్వు గొప్పవా అని అనలేదు. కానీ మనం ఒప్పుకోరు. ఎందుకు? మన అహంకారం ఒప్పుకోదు. యుద్ధం చేస్తాం, నష్టపోతాం, కానీ లొంగిపోము. అనలేదు. ఏమవుతాం? నేను లొంగిపోతానా, నేను వాని కూడా లొంగిపోతానా? కానీ లొంగిపోవు, కానీ నష్టపోతాం. సో తెలుగుతనం ఏంది? లొంగిపోయి ఉండు గొప్పదా, లేక అహంకారంతో గట్టిగా నష్టం కూడా గొప్పదా? సమయంలో లొంగిపోవాల్సింది. మన పెద్ద మనుషులు ఏమన్నారు? వంగిన తుంగకు శరణం. పెద్ద పెద్ద వరదలు వస్తాయి, కొట్టుకపోయి ఏవి? పెద్ద పెద్ద వృక్షాలు గడ్డి కొట్టుకపోదు. చూసారా? ఎందుకు? గడ్డి ఏం నేర్చుకున్న జీవితంలో పరిస్థితులు బట్టి వంగు నేర్చుకున్నది గడ్డి. అవును లేదా? గడ్డి పరిస్థితి బట్టి వంగు నేర్చుకునేది. సో అలాగే హిమాలయ పర్వతకుడు ఏం చేసిండు? హిమవాన్ వీళ్ళతో యుద్ధం చేస్తే నా అందం నష్టమవుతుంది. సాధు పురుషుల కోసం నేను ఒక అతి అందమైన రమణీయమైన స్థలం ఉన్నా తపస్సుల కోసం, అవి పాడైపోతాయి. కనుకనే దుందువి నీ కోసము సరైన పోటీ నేను కాదు, నువ్వు కిష్కిందకి వెళ్ళు, అక్కడ వానర్ రాజ్ వాలి ఉన్నాడు, అతనితో యుద్ధం చేయు అని పంపించి. దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇది తెలియతనం. ఏం లేదు, జీవితంలో నష్టపోకుండా చూసుకోవాలి. మనం అందరం ఏమిస్తాము? మన అహంకారాన్ని పెంపొందించుకొని నష్టపోతాము. అవునలేదు? ఏమిస్తున్నాం? అహంకారాన్ని పెంపొందించుకుంటాము, ఇంకా దాన్నే గొప్ప అనుకుంటున్నాము, కానీ ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? మనమే నష్టపోతున్నాము. మనకు అనుకుంటాము నేను ఇతరులను నష్టపెట్టే ప్రయత్నం చేస్తా, ఇతరులను కించపరిచే ప్రయత్నం చేస్తా. అవునలేదా? కానీ ఏమవుతుంది? మనమే నష్టపోతాం. సో కనుకనే దుందుబి హిమవాను మాట విని కిష్కింద క్షేత్రం వచ్చేసిండు, వాలిని ఆహ్వానించాడు. వాలి రెడీ అయ్యిండు, సరే యుద్ధం చేస్తాను. ఆ దుందుబి ఇంకా వాలి మధ్యలో ఘోరమైనటువంటి భయంకర యుద్ధం జరిగింది. వాలి ఆ పోతి ఒక కొమ్ములు పట్టి ఇసిరి తింపి భూమి మీద ఇసిరి కొట్టింది. గట్టిగా ఇసిరి కొట్టేసరికి ఆ దుందుబి చెవులకెళ్ళే రక్తం బయటపడ్డది. కాసేపు మూర్ఛిత అయిపోయాడు, స్ఫూర లేకుండా అయిపోయాడు. మళ్ళీ లేచాడు, యుద్ధం చేస్తాను. మళ్ళీ చాలా భయంకరమైన యుద్ధమైంది. ఇక చివరికి బాలు ఏం చేసిండు? ఆ దుందుబి 4 కాళ్ళు పట్టి ఆకాశంలో తింపి రగరగరగర భూమి ఇసిరి కొట్టింది. కానీ ఆ గాలి తింపేటప్పుడే వాస్తవంగా దుందుబిది ప్రాణవాయువు ఆ దేవుడు పెట్టింది. ఆ దుందుబి శరీరంలో ఉన్న 9 రంధ్రాలకు వెళ్ళాయి. ఏమైంది? రక్తం బయటపడ్డది. మొత్తము చుట్టుపట్టు ప్రదేశంలో ఆ వాతావరణం అంతా దూషితమై రక్తం చెల్లింది. ఆ దుందుబి శరీరం పోయి మాతంగ ఋషి ఆశ్రమంలో పడ్డది. ఆ శవం విశాలకాయమైన శరీరం అది. తో మాతంగ ఋషి ఆశ్రమం ఇది 4 మైల్స్ దీని పరిధి.
4 మైల్స్ అంటే దాదాపు 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్ చుట్టూ పరిధి ఉంది. ఆ ఆశ్రమంలో ఈ శవం పోయి పడ్డది. ఇంకా మొత్తం ఆశ్రమం లేవైంది, ఆ దుందువి రాక్షసుని రక్తము చెల్లింది. ఇప్పుడు సాధుల ఆశ్రమం ఎటు ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, అవును లేదా? ఇప్పుడు రక్తం చేయటం ఏమైంది, మొత్తం ఆశ్రమం కలుషితం అయిపోయింది. ఆ కలుషితం అయ్యేసరికి మాతంగ ఋషికి చాలా కోపం వచ్చింది. ఎవడు నా ఆశ్రమాన్ని దూషితము కలుషితం చేసేవాడు ఎవరు అంటే అప్పుడు వాలి అయ్యా నేను అని చెప్తాడు. నీ వలన ఈ రోజున ఆశ్రమం కలుషితం అయిపోయింది కనుకనే మాతంగ ఋషి వాలిని శాపిస్తాడు. ఏం శాపిస్తాడు? ఈయన 6 కిలోమీటర్ పరిధిలో ఉన్న నా ఆశ్రమంలో నువ్వు మళ్ళీ తిరిగి అడుగు పెడితే నువ్వు చనిపోతావు. ఏం శాపించిండు? నా ఆశ్రమంలో నువ్వు అడుగు పెడితే మరణిస్తావు, చనిపోతావు అని చెప్పిండు. రెండోది నువ్వు రాకుండా నీ ఎవరన్నా సైనికుడిని నీ మంత్రిని పంపించిన అనుకో, నీ మనుషులను నా ఆశ్రమంలకు, వాళ్ళు రాయి బొమ్మలు అయిపోతారు, విగ్రహాలు అయిపోతారు, శాపిస్తారు. వాళ్ళు ఎన్నో విధంగా ప్రయత్నిస్తారు. సారీ అయ్యా, సారీ, క్షమించండి, నో ఎక్స్క్యూజ్. శాపం వర్తిస్తుంది అని మాతంగ ఋషి వెళ్తుండు. ఇప్పుడు ఈ సీన్ అర్థం చేసుకోలేదు. ఇందాక చెప్పింది ఫస్ట్ సీన్ ఏం చెప్పినా, ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవ ఆగమాగమవుతుంది, గాలి కలుగుతుండు. ఈ మాతంగ ఋషి ఆశ్రమంలోనే ఋష్యముఖ పర్వతం ఉంది. 6 కిలోమీటర్ పరిధిలోనే ఏముంది? ఋష్యముఖ పర్వతం ఉంది. ఆ ఋష్యముఖ పర్వత శిఖరంలో ఉన్న గుహలు ఎవరున్నారు? సుగ్రీవ ఉన్నాడు. ఇది ఫస్ట్ సీన్ చెప్పాను నేను. ఇప్పుడు సెకండ్ స్టోరీ చెప్తాను. మాతంగ ఋషి శ్రాపించిండు వాలికి, నువ్వు నా ఆశ్రమం పరిధిలో అడుగు పెట్టరాదు, అడుగు పెడితే నువ్వు చనిపోతావు. నువ్వు కాకుండా నీ వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళు ఏమవుతారు? శిలలు అయిపోతారు. ఇప్పుడు ఈ 2 సీన్లు అర్థం చేసుకోండి. మీకు 2 సీన్లు చెప్పినాను. ఈ 2 సీన్లు మీరు కొంచెం ఆలోచిస్తే సుగ్రీవునికి భయపడే అవసరమా? ఎందుకు లేరు? వాల్మీకి అక్కడికి రాలేడు కాబట్టి శాపం ఇక్కడికి రాడు అనేది ఆయన ఒక నిర్ణయం. వాలి మాతంగ ఋషి ఆశ్రమంలో అడుగు పెట్టరాదు కనుకనే సుగ్రీవునికి మాతంగ ఋషి ఆశ్రమంలో ఉన్నంత వరకు, ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నంత వరకు వాలితోని ఎలాంటి భయం లేదు. సుగ్రీవునికి ఉందా? లేదు. అయినప్పటికీ భయపడుతుంది. తెలుసు, ఆ విషయం తెలుసు. ఎందుకంటే అదే విషయాన్ని తర్వాత రామ ఇంకా సుగ్రీవ్ మధ్యలో కాంట్రాక్ట్ అవుతుంది, ఒప్పందం అయినప్పుడు రాముని యొక్క శక్తిని పరీక్షించడానికి సుగ్రీవుడు ఆ దుందువి యొక్క అస్థికలను తన్నుమని చెప్తాడు. ఆ అస్థికలు చూసి రావడతాడు, ఈ అస్థికలు ఎవరి? అప్పుడు మొత్తం కథ వస్తుంది. సుగ్రీవునికి ఆ విషయం తెలుసు, తెలియని కాదు, అయినప్పటికీ భయపడుతుంది. ఇదే మీకు నేను చెప్పిన తెలిసిన పాఠం. ఈరోజు మీకు పాఠం తెలిసిపోతే మీకు కొంచెం ఆలోచిస్తే, మనమందరం కూడా మన జీవితంలో అనవసరంగా ఆగామాగం గాలిగాలవుతాం. ఎందుకు? మనకు వాస్తవం తెలిసింది. సుగ్రీవునికి కదా మాతంగ ఋషి ఇచ్చిన శ్రాపం విషయం తెలిసింది. వాలి అక్కడికి రాలేడు. వాలి ఏంది? వాలి మనసు కూడా రాలేడు అక్కడికి. భయపడే కారణం ఉందా? లేదు. అవునలేదా? మృత్యుది భయం ఉందా? ఉండాల్సిందా? ఉండాలి. కానీ అయినప్పటికీ సుగ్రీవ్ భయపడుతుంది. గాలి అవుతుండు, ఆగమవుతుండు, మనసు అస్థిరమైపోయింది, చంచలమైపోయింది. కనుకనే మనకు మన జీవితంలో ఈ అస్థిరమైన మనసును స్థిరపట్టాలంటే మనకు కావాల్సింది హనుమాన్ లాంటి గురువు. హనుమాన్ లాంటి గురువు మనకు మన జీవితంలో ఉండు చాలా అవసరము. ఎందుకంటే గురువు ఏం చేస్తాడు? గురువు ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ లాగా
ఎక్స్పర్ట్ డాక్టర్గా ఏం చేస్తాడు గురువు? మన పరిస్థితిని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, మన రోగంని మన వ్యాధిని తెలియజేసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు సుగ్రీవునికి వాస్తవంకు భయపడే కారణం లేదు. ఎందుకు భయపడుతుండు? మనం ఎందుకు భయపడతాం? వాస్తవంగా జీవితంలో మనకు కూడా దేంతో భయపడే అవసరం లేదు. మనం అందరం ప్రశాంతంగా ఉండొచ్చు, మనం అందరం స్థిరంగా ఉండొచ్చు, మనం అందరము ఆరోగ్యంగా ఉండొచ్చు. అయినప్పటికీ మనము ఆగమాగం గాలిగాలవుతున్నాము. ఇంకా మీకు ఒక విషయం చెప్తాను, యాజ్ అ డాక్టర్లా చెప్తాను మీకు నేను. మన జీవితంలో 99% రోగాలు జంతువులు, క్రిములు, కీటకాలతో కాదు. దేంతో అవుతుంది? మన మనసుతో. కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ పైకి ఒక 10% కరోనా చనిపోయింది. మిగతా 90% చనిపోయిన వాళ్ళు ఎవరు? భయంతో. కరోనా ఏ పని చేయలేదో భయమో పని చేసింది. ఇది గుర్తుంచుకోండి. సో అలాగే ఇప్పుడు నేను కేవలం కరోనా ఉదాహరణ ఇస్తున్నా. మన జీవితంలో అటువంటి ఎన్నో ప్రసంగాలు, సందర్భాలు ఉన్నాయి. కానీ అర్థం చేసుకోండి, ఆ ప్రసంగంలను, ఆ సందర్భాలను వాస్తవంగా వీటికి ఎలాంటి అస్తిత్వం లేదు. కానీ మనసు ఏం చేసింది? వీటిని సృష్టించింది. ఫస్ట్ సుగ్రీవునికి అట్లా సృష్టించినట్టు అవును లేదా? వాస్తవంగా భయం ఉందా సుగ్రీవుకి? ఉండాల్సిందా? లేదు. ఎంతో సిక్యూర్ పొజిషన్లో ఉన్నాడు. కానీ మనసు ఏం చేసింది? నమ్మకం కలిగించింది. లేదు, శ్రాపం వర్తించదో, మాతంగి ఋషి శ్రాపంలో శక్తి ఉందో లేదో, లేదా వాళ్ళకి ఏదైనా శక్తి ఉండొచ్చు, దేనివల్ల అయితే ఆ మాతంగి ఋషి ఆశ్రమని శ్రాపంని రద్దం చేసిండేమో. అటువంటి ఎన్నో కథలు ఊహిస్తుంది మన మనసు. మనమందరము ఇదే చక్రంలో, ఇదే చిక్కు ఉన్నాము. ఏంది? మనసు ఊహించే ఆలోచనలు. అది వాటికి అస్తిత్వం లేదు, ఉనికి లేదు. కానీ మనసు ఏం చేసింది? ఒక కథ తయారు చేసి ఇంకా వీటి మనం నమ్ముతాము, నమ్మి మన జీవితాన్ని ఆగమాగం చేసుకుంటాం. కనుకనే గురువు కావాల్సింది మనకు. గురువు ఏం చేస్తాడు? వారి ఇవన్నీ ఊహలు, ఇవన్నీ కల్పనలు, ఇవన్నీ నీ ఆలోచనలు వాస్తవం ఇవి లేవు అని చెప్పే మనకు గురువు కావాల్సింది. గురువు ఏం చేస్తాడు? గురువు మనకు సరైన జ్ఞానం ఇచ్చి వాస్తవాన్ని తెలిసి ఏం చేస్తాడు? మన అస్థిరమైన మనసును స్థిరం చేస్తాడు. హనుమాన్ విషయం చెప్పేసరికి అప్పుడు సుగ్రీవు కొంచెం స్థిరపడ్డాడు. సో కనుకనే జీవితంలో గురువు అవసరమా? ఖచ్చితం అవసరం, ఖచ్చితమే. ఇది ఆప్షన్ కాదు, ఇది ఆప్షనల్ కాదు. నాకు బైక్ ఉండాలన్నా ఉండద్దా, పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోవద్దా, పిల్లలు కనాలన్నా కనద్దా, జాబ్ చేయాలన్నా చేది ఆప్షన్ ఉంది. ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవద్దా ఆప్షన్. గురువు అలాగే గురువు ఉండాలన్నా ఉండద్దా, ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ మస్ట్. కావాల్సింది. ఎందుకంటే మన అందరిది మనస్థితి ఎట్లుంది? సుగ్రీవులాగా ఉంది. మనం ప్రతి క్షణము ఊహించుకుంటున్నాము, వాస్తవంకి అది లేవు. ఒక వ్యక్తి విషయం మన మనసు చెప్తుంది, కొన్ని కథలు ఊహిస్తుంది. అటువంటి వాడు చూసినావా? మన పక్కోన్నాడు వానికి ఏదో దగ్గు లేచిందో, ముక్కులో ఏమైనా పోయిందో, వాడు అని తుమ్మిండు. అదే సమయంలో ఇంటికి బయటపడుతున్నావు. చూసినావా? నన్ను చూసి తుమ్మిండు. మనసు ఏం చెప్తుంది? ఒక కథను ఉట్టించింది, నిన్ను చూసే తుమ్మిండు. ఇక కేవలం కథను ఉట్టేది మనసు ఏం చేస్తుంది? నమ్మకం కలిగిస్తుంది. చూసావా? ప్రతిసారి నువ్వు ఇంట్లోకి బయట పడితే నేను చూసే తుమ్ముతాడు. కనుకనే వాడు ఎవరు? వాడిని శత్రువు కాబట్టి వాడిని ఎప్పుడు తొక్కే ప్రయత్నం చేయవు. చూసావు కథ ఎక్కడ పోయింది? అనుకోకుండా తుమ్మొచ్చింది. నువ్వు బయట పడేటప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తికి తుమ్మొచ్చింది. కానీ మనసు ఏం చేసింది? ఆవగింజంత విషయంని, ఆవగింజను పెద్ద వేసింది కొండెత్తు. మనం అందరము అందులో చిక్కుకున్నాము. మనమందరము ఎక్సెప్షన్ లేడు. ఒకడెవరు?
మనమందరం మన జీవితమంతా మన మనసు సృష్టించిన చక్రవ్యూహంలో చిక్కిపోయి ఉన్నాం, అభిమన్యులాగా. ఇంక అందులో మనము బాధపడుతున్నాం. సో కనుకని మనకు గురువు కావాల్సింది. ఎందుకు? అది గురువుకు ఆ చక్రవ్యూహంలోకి వెళ్ళి బయటపడే దారి తెలుసు, నిన్ను అందులోకి బయట తీసే దారి ఆ గురువుకు తెలుసు. సో కనుకని గురువు ఏమి ఇస్తాడు? నీకు ఆ దారి చూపిస్తాడు, ఇందులో చిక్కిపోకు, ఇగో ఇక్కడికి బయటపడు. మరి బయట దారి ఏముంది? జ్ఞానం. మనసు యొక్క ఆలోచనలు రద్దు చేసే, మనసుని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? కేవలం మనసు దగ్గర ఉంది, బుద్ధి దగ్గర ఉంది. తో కనుకని మనకు అటువంటి బుద్ధి కలిగిన హనుమాన్ లాంటి, జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్ లాంటి గురువులు మన జీవితంలో కావాల్సింది. అప్పుడు మన మనసు స్థిరమవుతుంది, అప్పుడు మన మనసు ప్రశాంతంగా అవుతుంది. ఆ ప్రశాంతమైన స్థిరమైన మనసుతో మనము జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మనం సమాజంలో 10 మంది ఉంటాము, అందరము ఏదో కార్యం చేస్తుంటాము, కానీ అందరం సక్సెస్ఫుల్ కాము. ఎందుకు ఫెయిల్ అవుతాము? ఎందుకంటే మనము సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేము. అదే పెట్టుబడి పెడుతున్నాము, కానీ సమయంలో పెట్టాల్సింది. అవును లేదా? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఎవరు చెప్పలేదు? మన మనసులో చిక్కిపోన్నాము. మనసు ఎట్లా ఎత్తుందో అట్లా ఆడుతున్నాము, మనసు ఎట్లా ఆడుతుందో అట్లా ఆడుతున్నాము. మనసు యొక్క బోధనలోకి వెళ్ళి మనం బయటపడాలంటే, మనసు యొక్క శిక్షణ నుండి బయటపడాలంటే మనకు బుద్ధి అవసరం. ఆ బుద్ధి ఇస్తాడు మనకు గురువు. ఇంకా మనసును గట్టిగా వేసుకోవాలంటే కావాల్సింది, మనసును ఇవన్నీ చక్రంలోకి వెళ్ళి బయట తరించాలంటే కావాల్సింది మనకు మంత్రం అంటే ఏంది? మనసును అన్ని చిక్కులకెళ్ళే బయట తీసే తరించేది. అంటే ఏంది? తరించుడు. మనసును అన్ని బాధలు అన్ని చిక్కులకెళ్ళి తరించేది మంత్రము. కనుకనే కలియుగం కోసం ఏముంది? కలియుగం కోసము ఈ హరే కృష్ణ మహామంత్రం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి మాకు గురువు ఎట్లా దొరకాలి? గురువు దొరుకుతాడు. ఫస్ట్ ఈ మంత్రం జపం చాలు. ఈ మనసును చిక్కులకి బయట దిగుతుంది. కలియుగం కోసము, కలియుగంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ కలియుగంలో వర్తించే మంత్రము ఈ హరే కృష్ణ మహామంత్రం. కలి కల్మష నాశనం ఇతి షోడష్టక నామ్నాం కలి కల్మష నాశనం. కలి యొక్క కల్మషాలు నాశనం చేసేది ఈ 16 శబ్దాల హరే కృష్ణ మహామంత్రం ఉంది. ఇది బ్రహ్మదేవుడు నారదునికి కలి సంతర్పణ ఉపనిషత్తులో తెలియజేస్తుంది. సో కనుకనే మనము ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రం రెగ్యులర్లీ జపం చేస్తామో ఎప్పుడవుతుంది? ఈ మనసు అన్నీ ఊహిస్తూ ఉంటుంది కదా, కల్పనలు ఊహిస్తూ ఉంటుంది, అది బిల్డింగ్ పడుతూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఆ బిల్డింగ్ అయితే బాంబులు పెడుతుంది, అని పగిలిపోతుంది, అన్నీ ఎగిరిపోతుంది. కనుకనే ఈ మహామంత్రం జపం చేయాలి. భగవంతుని నామము ఇది భగవాన్ కంటే అభిన్నమైనది. కనుకొని అంజన్ ఏమంటున్నాడు? ఎక్కడితే రామనామం జరుగుతుందో అక్కడే ఉంటా. రామనామ సంకీర్తన ఎక్కడ దొరుకుతుందో అక్కడ అంజన ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అంజన పని ఏంది? అంజన ఎవరు? అంజన్న వాయు పుత్రుడు. అవును లేదా? సో ఎవరైతే మనసు స్థిరం ఉండదో వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? మనసు బాగా ఆగమాగం గాలిగలితే ఏం చేయాల్సింది? అంజన చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సింది. మరి ఎందుకు అంజన చుట్టూ? ఎందుకంటే అంజన వాయుపుత్రుడు. మనసు గాలి గాలవుడు కారణం ఏంది? ఎప్పుడైతే మన శరీరంలో గాలి ఎక్కువవుతుందో, వాయుతత్వం ఎక్కువవుతుందో అప్పుడు ఏదైతే మనసు గాలి అవుతుంది. అందుకని నాటి కాలంలో పెద్ద మనసు తాదలింపుతుంది, ఎప్పుడు నెత్తికి పడక చుట్టుకుంటుంది, చెవిలో గాలి దూరకుంటుంది. శరీరంలో గాలితత్వం ఎక్కువైందా వ్యక్తి గాలి అయిపోతాడు. ఆ గాలి తగ్గాలంటే గాలిపుత్రుడు చుట్టూ తిరగాలి. అది హనుమంది రోల్ ఉంది, పవన్ పుత్ర హనుమాన్. కనుకనే ఈ హరే కృష్ణ మహామంత్రం మీరు చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంత ఓపికతోని
మీరు ఇక్కడికి వచ్చినందుకు, కూర్చున్నందుకు, ఇంకా మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఇంకా అంజన విషయము, రామాయణకి వెళ్ళే ఒక పాఠము మీతో షేర్, నేను బోధించేంత స్థితి లేను, మీతో షేర్ చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ఇంకొక 5-10 నిమిషాలు మనము